తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రాంగ్ నెంబర్ అని కట్ చేసేస్తాం. అవతల ఉన్నది ఆడవాళ్ళైతే ఫోన్ మళ్ళీ మోగుతుంది. పొరపాటున రాంగ్ కాల్ వచ్చిందని సారీ చెబుతూ తనను తాను పరిచయం చేసుకుంటాడు. అతను చెప్పే తీయటి మాటలు నమ్మితే ఇక అంతే. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి కూడా అలాంటి ఓ కన్నింగ్ ఫెలో మాటలను నమ్మి మోసపోయింది. మిస్డ్ కాల్ ఇచ్చాడు, చాట్ చేశాడు, ముంచేశాడు. తీయటి మాటల వెనుక కన్నింగ్ ఆలోచనలు. అపరిచితుణ్ణి నమ్మి నిండా మునిగిన అభాగ్యురాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉండే కిషోర్ బాబుకు ఆడవాళ్లను బురడి కొట్టించడమే పని. 6 నెలల క్రితం ఈ అమ్మాయితో కూడా మిస్డ్ కాల్ తో పరిచయమైంది. మెల్లగా చాటింగ్ మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. పాపం అంతా నిజమే అనుకుంది. అతను చెప్పిన ప్రతి మాటను నమ్మింది. అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. మాటలతో పూర్తిగా నమ్మించిన కిషోర్ బాబు తన కిలాడీ ఆలోచనలను అమలు చేయటం మొదలుపెట్టాడు. అర్జెంటుగా 30,000 అవసరముంది, సర్దుబాటు చేయమని కోరాడు. కాబోయే లైఫ్ పార్ట్నరేగా, ఇస్తే తప్పేముంది అనుకుంది. మెదక్ జిల్లా జోగిపేటలో ఇద్దరు కలిశారు. డబ్బులు డ్రా చేసేందుకు ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లారు. ఆమె అకౌంట్లో 4 లక్షలు ఉన్న విషయం తెలుసుకున్నాడు. కిలాడీలోని కన్నింగ్ ఆలోచనలు పదునెక్కాయి. మొత్తం నొక్కేసే ప్లాన్ వేశాడు. అన్ని డబ్బులు బ్యాంకులోనే ఉంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని డ్రా చేయమని బలవంతం చేశాడు. నిజమే అనుకున్న యువతి డబ్బు మొత్తం తీసేసింది. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లారు. మధ్యలోనే డబ్బులతో ఉడాయించాడు. 35,000 డ్రా చేయించాడు. 35,000 తీసుకుని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా అకౌంట్లో 3,93,000 చూశాడు. చూసి ఎంత అమౌంట్ ఉంటే ట్యాక్స్ కడుతుందని 3,93,000 డ్రా చేయించాడు. మిస్డ్ కాల్ తో మొదలుపెట్టి 4 లక్షలతో చెక్కేశాడు కేటుగాడు. ప్రేమ దోమ అంటూ వంచడమే కాదు, ఆర్థికంగానూ దోచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో చీటింగ్ కేసు నమోదు చేసిన జోగిపేట పోలీసులు చీటర్ కిషోర్ బాబు కోసం గాలిస్తున్నారు.